కానీ ఆయనను ఎంత దారుణమైన పరిస్థితి ఏర్పడుతుందో మీరే చూడుర్రి భవిష్యత్తులో రాజకీయంగా మీరు చూడుర్రి. ఇగో తెలంగాణలో బంగారు కొండలీలు ఏ ఊళ్ళో పోయినా ఏడమైనా దొరకరు. ఎంత దారుణమైతే ప్రభుత్వ శాఖలలో కొంతమంది అధికారులు ప్రజల రక్తపు కూడుని తింటారు. ఇది లిటరల్లీ నిజం. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయగలుగుతావా రంజిత్ అంటే ఈ విషయంలో 100కు 1000% అప్రిషియేట్ చేస్తాం. ఎందుకు అంటే కూడా ఇక్కడ రీజన్ అది. ఇక చూడుర్రి, ఈయన హెచ్ఎండిఏకు సంబంధించి పెద్ద మనిషి, హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ అండి. ఈయన పేరు రవీందరు. ఈయన ఇంటి మీద నిన్న యాంటీ కరప్షన్ బ్యూరోకు సంబంధించి అంటే ఏసీపీ దాడులు జరిగినాయి. ఈయన ఆస్తి ఎంత అనుకుంటాలో తెలుసా? మళ్ళీ 100 కోట్లే. 100 కోట్ల రూపాయలు ఈయన దగ్గర దొరికినాయి. తినడానికి తిండి లేక అవస్థలు పడుతున్న ఎంతోమంది పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి ఇబ్బంది పడుతూ ఉంటే ఈ పందికొక్కుల దగ్గర మాత్రం 100 కోట్ల రూపాయలు బయటపడుతున్నాయి. వీళ్ళ జీతం 3 లక్షల లోపు ఉంటుంది. ఎంత గీకినా గోకినా కోసినా తీసినా వాళ్ళ జీతం 3 లక్షల లోపే. మరి 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుండి సంపాదించిండినే? ఎంతమంది ప్రజల యొక్క ఉసురు పోసుకున్నాడు ఈయన. ఈయన పేరు రవీందర్. మళ్ళా ఈయన చీఫ్ ఇంజనీర్ అట, హెచ్ఎండిఏలో చీఫ్ ఇంజనీర్. సిగ్గుండాలి ఈయనకు. ఏ రక్తపు కూడుతోనే నిజంగా ఇది 100 కోట్లండి ఆయన ఇంట్ల మీద ఏసీపీ దాడులు జరిగితే. మొన్నటికి మొన్న 100 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్లు ఏంది ఇవి? పైసలా లేకపోతే పెంకాసలా? 11 చోట్ల 15 బృందాలు ఏసీపీ అధికారులు తనిఖీలు చేస్తే అందులో మళ్ళీ ముఖ్యంగా ఏంది అంటే హైదరాబాద్లో పేరొందిన ప్రాంతాలను మీరు కొండాపూర్లో కానీ గచ్చిబౌల్లో కానీ శంషాబాదులలోనే ఈ పెద్ద మనిషికి లగ్జరీ ఫ్లాట్లు ఉన్నాయి. మీరు ఊహించని ఫ్లాట్లు ఉన్నాయి. మళ్ళీ 4 ఎకరాల భూమి, ఇంట్లో కిలోన్నర బంగారం ఉన్నది. మళ్ళీ ఇంకొక విషయం ఏం తెలుసా? 12.5 కిలోల వెండెళ్ళింది. మళ్ళీ ఈ పెద్ద మనిషి తాగనీకి మన దేశం కాదని విదేశీ మద్యాన్ని 18 బాటిల్ తెచ్చుకున్నాడు ఈ మగ పిల్లగాడు. మళ్ళీ ఈయనది 4 బ్యాంకు లాకర్లు ఉన్నాయి. ఇప్పుడు మొత్తానికి ఏసీబీకి సంబంధించిన అధికారులందరూ కూడా సోదా చేస్తాలు. ఇక్కడ ఇగో ఈ పెద్ద మనిషి ఇగో ఈయననే రవీందర్. మరి 100 కోట్ల అధికారులు 100 కోట్ల లగ్జరీ లైఫ్ను ఎవరైతే అనుభవిస్తారో మీ దగ్గర ఉండే అధికారులకు సంబంధించి మంచి మంచి సొంత ఇండిపెండెంట్ ఇల్లులు, 4-5 కార్లు, 10 ఎకరాలు, దాంతో పాటుగా ఎక్కడి పోయినా విల్లాలు ఉన్నాయి అనుకో, మీరు చక్కగా పోయి ఒక కంప్లైంట్ అయ్యి ఏసీబీ అధికారులకు, సార్ ఈయనకి ఇన్ని పైసలు ఎక్కడి నుండి వచ్చినాయని అడుగురి. ప్రభుత్వ అధికారి అయితే ఖచ్చితంగా బాజాప్తగా అడుగురి. ఈ సన్నాసులు ఎట్లా తయారు చూడు, తెలంగాణను పందికొక్కు లెక్క మేత్తారు. 100 కోట్ల ఏం పీకి పొడిచిర్రని 100 కోట్లు సంపాదించారు. ఏం చేసిండి? నేను రోజు ఏమన్నా దుక్కిదున్నిండా, నాగలిదోనిండా? ఎవరి ఇదంతా ఎవరిది? రాష్ట్రంలో అవినీతి తిమింగళాలకు గుండెలలో అవినీతి నిరోధక శాఖ ఏంటంటే వణుకు పుట్టించుడు కాదు, గజ్జ 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 వణికిత్తాంది. ఈయన హెచ్ఎండిఏలో చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు కదా. ఈయనను మొత్తం అధికారులు 100 కోట్లు మరి బినామీ ఉన్నాడా ఎవరికన్నా ఏమన్నా అనేది తెలవాల్సిన విషయం. ఇక చూడుర్రి, మీకు కనబడతలేదు. ఇక చూడు, రవీందర్ ఇంట్లో లభ్యమైన ఇగో ఇదిగో ఇది అన్ని పైసలు, ఇగో బంగారం, ఏది వెండి నగలు, ఇగో ఇదంతా బంగారం, ఇది వెండి నగలు. మీకు ఇంకొక విషయం కూడా చూపెట్టాలి. రవీందర్ ఇంట్లో విదేశీ మద్యం బాటిలు చూడుర్రి. ఇగో మొత్తం ఇదంతా దేశం నుండి వచ్చిన బాటిలు. ఇగో దేశం నుండి వచ్చిన బాటిల్ ఇవన్నీ. ఈ రవీందర్కు సంబంధించి సంపాదించిన ఏది మరి ఇదంతా ఎక్కడ నుండి 4 అంతస్తుల భారీ భవనం సంపాదించిండు ఈ పెద్ద మనిషి. మళ్ళీ జడ్చెర్లలో 7 ఫ్లాట్లు ఓపెన్ ఫ్లాట్లు ఉన్నాయి. మళ్ళీ షాబాద్కు సంబంధించిన దాంట్లో 4 ఎకరాల విలువైన భూమి ఉన్నది. 12.5 కిలోల వెండి ఉన్నది. 3,82,000 నగదు ఉన్నది. వివిధ బ్యాంకులలో దాదాపుగా 45 లక్షల మేర ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. 45 lakhs. మళ్ళా 10 లక్షల విలువైన లగ్జరీ ఎలక్ట్రిక్ సంబంధించిన ఏది గాడ్జెస్కు సంబంధించిన వెహికల్స్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నిబంధనలకు విరుద్ధంగా ఈ పెద్ద మనిషి ఏది 18 బాటిళ్ళు దాచిండు. ఇక 4 లాకర్ల అధికారులు అయితే ఇంకా తెలవాలి. ఆ 4 లాకర్లను కనుక తెరిస్తే మరి ఈయన సంపాదన ఏంది, ఈయన కథ ఏంది అనేది బయటపడే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఒక్కసారి మీరు ఇక్కడ చూడరు, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా చూడాల్సిన విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఇక్కడ చూడరు. ఇగో ఈ లగ్జరీ బాటిళ్ళకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా 18 బాటిళ్ళు దొరికినాయి కదా. మొత్తం బినామీలు ఎవరెవరు, మరి ఈయనకి ఏమన్నా ఈ రవీందర్కు సంబంధించి అక్రమ సంపాదన బంధువుల పేర్ల మీద ఏమైనా పెట్టిండా, రాజకీయ నాయకులకు ఏమైనా బినామీలు ఉన్నాడా, లేకపోతే ఎవరికైనా బినామీలుగా ఉన్నాడా ఏంది అనేది బయట పెట్టే ప్రయత్నం అయితే మొదలుపెట్టిళ్ళు. నేను అందుకే తెలంగాణ సమాజానికి చెప్తున్నా,
అధికారులకు సంబంధించి వాళ్ళు వచ్చే జీతాలు మహా అంటే 3 లక్షల కంటే ఎక్కువ రాదు, ఎంత పెద్ద తోపు అధికారైనా, ఐఏఎస్ ఐపీఎస్లకు సంబంధించి. నేను అందుకే మళ్ళీ చెప్తున్నా, ఇగో నేను